ఏం చేస్తున్నారు? అయినా నేను తెలియకుండా అడుగుతావు, మీ పిల్లల్ని మాత్రం నువ్వు తిన్నావా తిన్నావా అని ప్రతి పూట ఫోన్ చేసి అడుగుతావే. ఏడానా నా కోసం ఒక్క రోజైనా సరే తిన్నావా అని అడిగిన పాపాన్ని పోయినావా నువ్వు? ఎందుకు అడగలేదు? మా ఇంటికి కూర్చొని రోజు మంచి తింటాను, మధ్యాహ్నం మంది రాత్రి తింటాను. మీకు ఆ పిల్లకి అంటే దూరం ఉన్నారు కాబట్టి అడిగినా, దాంట్లో తప్పు ఉంది. అంటే నేను అడగడం కూడా తప్పు అయిపోయిందా? నువ్వు అడగడం అని కాదు, నువ్వు అడిగినది తినలేదంటే మా ఇంటికి కూర్చొని తింటున్నావు కదా. ఏం బీపీ లేస్తుందా నీకు అడుగుతా ఉంటే? అరే తుప్పా చదవా, దీనిగానే కోపం వస్తా ఉంది. సరే నువ్వు నోరు మూసుకో. నువ్వు నోరు మూసుకో. నువ్వు మూసుకో అంటే నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకుంటాను అంటే అర్థమేమి? అంటే నీకు నేను టార్చర్ కనిపిస్తాందా? నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను. ఏం విడాకులు ఇస్తావా? నేను చెప్పినా నా మాట ఇస్తానని. అంటే నువ్వేమంతా ఇది చేస్తాండవే? నీతో మాట్లాడకుండా మాట్లాడుకుని ఉండేదే మేలు. నేను పోతాను ఇప్పుడు అట్లయితే. అంటే నేను పోతానన్నా కూడా నువ్వు సైలెంట్ గా నేను ఏం చేయాలి? ఇంకా లాగమంటావు నేను కూర్చొని పెట్టుకొని. పోతాండో పో. ప్రేమ లేదు కదా? లేదు ఉండు, అట్లా కూర్చో ఈడ కొంచెం. నువ్వు లాతానంటే ఏమర్థము? అంటే నువ్వు పోతానంటే ఏమర్థము? ఏం మాట్లాడినా తప్పు ఉంటే నేనేం చేయాలి? ఇంకా ఏం అవసరం లేదు, నేనే పోతాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం